హలో ఫ్రెండ్స్, ఈక్విటీస్ సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. సో ప్రతి వారం మనం ఒక 2 స్టాక్స్ తీసుకుంటాం. అగైన్ ఈ వారం కూడా విల్ టేక్ 2 స్టాక్స్, ఒకటి బుల్లి స్టాక్ అండ్ ఒకటి బేరీ స్టాక్. సో ఏ స్టాక్ ని మనం చూస్ చేయాలనేది ప్రాబ్లీ ఐ థింక్ డెఫినెట్లీ 2 స్టాక్స్ కూడా వాచ్ చేసి ఐ థింక్ వీ నీడ్ టు టేక్ యాక్షన్ మనం స్టడీ చేసే ప్యాటర్న్ బట్టి. సో ఫస్ట్ స్టాక్ బిగ్గెస్ట్ గెయినర్ మనకి ఏదైతే నిలిచిందో పేటిఎం తీసుకుందాం మనం. సో ఈ వారం మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 10 వీక్స్ నుంచి 1000 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1600 ఎవ్రీ వీక్ పెరుగుతూనే ఉంది ఈ స్టాక్. ఓన్లీ 1 వీక్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలోనే ఒక రెడ్ క్యాండిల్ రావడం చూసాం వీక్లీ చార్ట్స్ లో. సో 1014 నుంచి హైయెస్ట్ 1657 వెళ్ళి 1600 దగ్గర క్లోజ్ అయింది. సో మల్టీ మంత్ అండ్ మల్టీ ఇయర్ హైస్ పైన క్లోజ్ అవటం చూసాం. సో గతంలో పేటిఎం మనం చూస్తే కనుక డిసెంబర్ 2025 లో 1380 ఉన్న స్టాక్ ఈ వారమే ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 1380 బ్రేక్ చేసి ఇన్ఫాక్ట్ లాస్ట్ వీకే కొంచెం స్వల్పంగా బ్రేక్ చేసింది. ఈ వారం డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది మనకు వచ్చింది. 1380 బ్రేక్ చేసినాక ఇట్ వెంట్ అప్ టు 1657. సో ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 1955 2021 లో ఇన్ఫాక్ట్ మల్టీ ఇయర్ హై అని ఎందుకన్నా ఉంటే కనుక ప్రాబ్లీ 1350 అనేది 2022 హై. సో ఎప్పుడైతే ఇట్లా మల్టీ ఇయర్ హైస్ బ్రీచ్ అవుతుంటాయో ఐ థింక్ డబల్ టాప్ ఫార్మేషన్ ని కూడా క్రాస్ చేసి ఎప్పుడైతే పైకి వెళ్తాయో ఈ స్టాక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 1955. ఆఫ్ కోర్స్ 1725 ఒక హర్డల్ ఉంటుంది, మైనర్ హర్డల్. దాని తర్వాత 1955 అండ్ ఇందాకే మనం అనుకున్నట్టు బ్రోకరేజ్ నోట్స్ కొన్ని వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది, కొన్ని బ్రోకరేజ్ నోట్స్. సో ఐ థింక్ ఆ బ్రోకరేజ్ నోట్స్ లో ఆల్ టైమ్ హై కూడా క్రాస్ చేసి వాళ్ళ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో 2200 ఆర్ 2400 నాకు కరెక్ట్ గుర్తులేదు. సో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి. 1440 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ లో. సో 10% కరెక్షన్ ఆల్వేస్ ఈజ్ ఓకే ఇలాంటి హై బీటా నేమ్స్ కి. ఇన్ఫాక్ట్ 1448 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ప్రైస్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై పేటిఎం. అండ్ అఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై అయితే ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 1955. మేబీ ఒక 2 quarters టైం ఇస్తే కనుక దిస్ విల్ హ్యాపెన్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇంకో స్టాక్ మనం తీసుకుంటే కనుక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఈ స్టాక్ ని గోద్రేజ్ సిపి అంటాం మనం, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. సో స్టాక్ డెఫినెట్లీ డౌన్ ట్రెండ్ ఉంది. ఆల్రెడీ 1541 నుంచి కరెక్ట్ అవుతూ స్టాక్ లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది. ఫస్ట్ లో లాస్ట్ ఇయర్ మార్చ్ లో 979 రావటం చూసాం. అగైన్ ఇయర్ లో చూస్తే కనుక 3 months బ్యాక్ 967 వచ్చింది. ఇప్పుడు ఒక లోవర్ లో 906 ఫార్మ్ అవటం చూసాం ఈ వారంలోనే. సో 906 అనేది ప్రాబ్లీ మనకి చూస్తే కనుక 2023 ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ లో, అది ఆ ఇయర్ లో కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ద ఇయర్ లో ఒక లో ఫార్మ్ అవుట్ అని చూసాం. ఐ థింక్ ప్రిసైస్లీ 2023 మేలో 902 ఒక లో ఫార్మేషన్ జరిగింది. సో 3 years లోకి ఎప్పుడైతే స్టాక్ వస్తుందో బిగ్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది. అండ్ మేబీ కొద్దిగా బయింగ్ ఎమర్జ్ అయినా కూడా ఐ థింక్ మార్కెట్ ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ నవంబర్ 2022 లో 793 రావటం చూసాం. సో 900 and 793 దిస్ నథింగ్ మచ్. సో 103 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని కూడా వన్ షుడ్ ట్రై టు చూస్. సో దీనిలో CEO వెళ్ళిపోయాడన్న వార్త రావడం తోటి ఈ వారమే ఆల్మోస్ట్ 15% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు 3 years లో ఉన్నప్పుడు అండ్ స్టాక్ సైడ్ వేస్ టు ఒక టైట్ జోన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఒకవేళ దీనిలో కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చి స్టాక్ కనుక రివర్స్ అవుతే 1300 చాలా చాలా ఫాస్ట్ వెళ్తుంది. అంటే అప్ సైడ్ 400 రూపీస్ ఉంది అండ్ డౌన్ సైడ్ ఇప్పుడే అనుకున్న 110 రూపీస్ ఉంది. కాబట్టి స్టిల్ ఇక్కడ నుంచి కూడా 1:3 or 3.5 రిస్క్ రివార్డ్ ఉంది. కాబట్టి గోద్రేజ్ సిపి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్ అని మనకి చార్ట్స్ రేస్ చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. అండ్ వచ్చే వారం మళ్ళా ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.